తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కవిత అరెస్ట్ అనేది కేసీఆర్ కి తెలిసే జరిగిందంటారా? కవిత అరెస్ట్ అయినా కూడా కేసీఆర్ ఇప్పటిదాకా స్పందించిన పరిస్థితి. ఇప్పుడు ప్రపంచానికే తెలుసు, సోషల్ మీడియా తెలుసు, అందరికీ తెలుసు. 145 రైడింగ్ వచ్చారని తెలుసు. కన్న కూతురు వాళ్ళ మదర్ వచ్చారు, వాళ్ళ బ్రదర్ వచ్చారు, వాళ్ళ మామగారు వచ్చారు, వాళ్ళ మామయ్య గారు వచ్చారు, హరీష్ రావు గారు, వాళ్ళ చుట్టాలు వచ్చారు, వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. కేసీఆర్ గారికి ఎందుకు తెలియదు కదా? కేసీఆర్ గారికి అన్నీ తెలుసు. కేసీఆర్ గారికి ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటాయి, అన్నీ తెలుసు. కాకపోతే ఆయన ఏ స్ట్రాటజీలో మరి ఆయన ప్రెస్ మీట్ ఇవ్వలేదా? కూతురు కోసం మరి ఎందుకు ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదా? న్యాయం గెలాలని ఇవ్వాలి, న్యాయ పోరాటం చేస్తామని ఇవ్వాలి, నా కూతురు తప్పు చేయలేదని ఇవ్వాలి, లేకపోతే తప్పు చేసిందని ఇవ్వాలి, ఏదో ఒకటి ఇవ్వాలి ఒక అధ్యక్షుడిగా. ఎందుకంటే ఆమె ఎమ్మెల్సీ కూడా. ఇటు కాంగ్రెస్ ఏం చెప్తుందంటే ఇది కేవలం బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఒక అవగాహన ఒప్పందం ద్వారానే కవితను అరెస్ట్ చేశారు, ఎందుకంటే బీజేపీకి సీట్లు కావాలి, బీఆర్ఎస్కి సింపతి కావాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారండి, నిజమే అంటారా? అంటే రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఈ సమయంలో అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఏంటంటే రెండింటిలో ఏ టికెట్, ఇప్పుడు అంటే ఒక చిన్న అనుమానం రేగుతుంది. బీఎస్పీ మాయావతి గారు పొత్తు వద్దన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వెంటనే రిజైన్ చేసి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. అంటే దీని అర్థం ఏంటంటే ఆమె బీజేపీకి సపోర్ట్ చేయకూడదని అనుకుందా, లేకపోతే ఏమనుకుందో తెలియదు. సంథింగ్ ఈజ్ రాంగ్. కనుక అనుమానం కొంచెం రేగుతుంది. కనుక బీజేపీకి సపోర్ట్ కోసం, బీజేపీ ఇక్కడ ఓట్లు సింపతి కోసం, అలాగే వాళ్ళు ఓట్లు సింపతి కోసం ఇద్దరు కలిపి కాంగ్రెస్ని దెబ్బ కొట్టడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మొత్తం సర్వేలని 12 సీట్లు కాంగ్రెస్ గెలుస్తాయి అంటున్నాయి. కాబట్టి బీజేపీకి ఎక్కువగా సపోర్ట్ చేసి వాళ్ళు చేస్తే బాగుంటుందని ఆలోచనతో ఉన్నారన్నది ఊహాగానాలు మాత్రమే. అయితే ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే కవిత గారు నిజాయితీ నిరూపించుకోవాలి. వీటిలో మాత్రం డబ్బులు మారాయి అనేది మాత్రం వాస్తవాలే చెప్తున్నాయి. ఎందుకంటే అప్రూవల్గా మారారు వాళ్ళు. ఇవాళ కాకపోతే రేపు ఉదయం కాకపోతే రిపోర్ట్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఇవాళ అవుతుంది రేపు సుప్రీంకోర్టులోనో కోర్టులో 23 తర్వాత కోర్టులు వేయాలి కదా. పలానా ఇలా చెప్పారు, ఇలా ఒప్పుకుందని చెయ్యాలి కదా. కనుక స్టేట్మెంట్ రికార్డులు అవుతుంటే తెలుస్తాయి. ఓకే. సో ఏపీ విషయానికి వస్తే ఏపీలో నిన్న పీఎం వచ్చారు. పీఎం వచ్చి ఆయన సభ పెట్టడం జరిగింది. కానీ అక్కడ జగన్ను విమర్శించలేదు, చంద్రబాబును కూడా పొగడని పరిస్థితి. కేవలం ఎన్డీఏకి ఓట్లు లేరని చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారండి? అక్కడ ఎన్డీఏ కూటమి. ఓకే. మరి కూటమిలో తిడతారా? కూటమిలో ఎందుకు తిడతారు? అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వచ్చినా ఎన్డీఏ కూటమే, వీళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినా ఎన్డీఏ కూటమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు గారును ఎవరితో పోరాడుతున్నారో అర్థం కావట్లే. ఎన్డీఏ కూటమితో ఎన్డీఏలో పోరాడుకుంటున్నారు. వాళ్ళు ఎవరు గెలిచినా ఒకటి, వీళ్ళ గవర్నమెంట్ వచ్చినా, వాళ్ళ గవర్నమెంట్ వచ్చినా, 2 గవర్నమెంట్ వచ్చినా ఎన్డీఏ గవర్నమెంటే. కాకపోతే అపోజిషన్ ఎవరు పనిచేస్తారంటే షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి అపోజిషన్ ఉన్నారు, సిపిఎం సిపిఐ. కానీ నిన్న మోడీ అమరావతి గురించి మాట్లాడిన పరిస్థితి, 3 రాజధానుల గురించి మాట్లాడిన పరిస్థితి, అలాగే విశాఖ ఉక్కు గురించి మాట్లాడిన పరిస్థితి ఎట్లా చూస్తారండి? మళ్ళీ ఏమి ఇచ్చారనుకోవచ్చు విశాఖకు వచ్చి? ఆయన ఏమిస్తాడు? ఆయన ఎందుకు ఇస్తాడు? ఆయన ఏమి ఇవ్వడు. ఆయన మట్టి తెచ్చేటప్పుడు ఇప్పుడు ఇంకేం చేస్తే ఏదైనా ప్రసాదం తెచ్చి ఉంటాడు, ఏముండదు. ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల వల్ల ఆయన మాట్లాడు, విజయసాయి రెడ్డి గారి కేసుల వల్ల విజయసాయి రెడ్డి గారు మాట్లాడరు, చంద్రబాబు గారు భయంతో చంద్రబాబు గారు మాట్లాడరు, పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అంటే ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఎప్పటి నుంచో ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి ఆయన మనం ఏం అంటానికి లేదు. కనుక వీళ్ళెందుకు మాట్లాడారు అనేది వాళ్ళకి తెలియాలి, వాళ్ళెందుకు మాట్లాడారు వాళ్ళకి తెలియాలి. కేసులకు భయపడి వాళ్ళు మాట్లాడకపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేదు, ఎన్డీఏలో ఫస్ట్ నుంచి ఉన్నారు ఆయన. నేను ఫస్ట్ నుంచి బీజేపీతోనే ఉంటాను అంటూనే ఉన్నాడు ఆయన, కనుక ఆయన అంటానికి లేదు. కానీ ఆయన బీజేపీ వస్తే అన్ని సీట్లు మేము బీజేపీకి ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి అపోజిషన్ బద్ధశత్రువు ఎవరు? కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి బద్ధశత్రువు. ఇప్పుడు బద్ధశత్రువుతో మళ్ళీ అదే బద్ధశత్రువుతో వీళ్ళంతా ఫ్రెండ్షిప్ అయ్యారు. అంటే ఎప్పుడైనా సరే విలనం అయిపోయినా కూడా చెప్పలేము. టీడీపీ వైసీపీ వీళ్ళంతా ఒకటైపోయి నువ్వు కొన్ని చేసి గవర్నమెంట్ ఫామ్ చేసేద్దాం, మన ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కదా అనుకుంటే కూడా ఏం చేయలేము. ఓకే. అంటే అలాగే ఉంది ఇక్కడ. ఎన్డీఏ కూటమి, యూపీఏ కూటమి, నలుగురు కలిపి ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, అంతే కదా. కనుక అందుకే ఆయన ఏం చెప్పారు, చాలా నాగ్గా అమరావతి కోసం మాట్లాడలేదు, అక్కడ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనలేదు,
అక్కడ చంద్రబాబు గారిని పొగడలేదు. ఇక్కడ ఒకటే ఎన్డీఏకి ఓటు వేయండి అన్నారు. అంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా ఎన్డీఏలో ఉన్న వాళ్ళకి ఓటు వేయండి అన్నారు. ఎన్డీఏలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అయిపోయింది. ఓకే. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని బుక్ చేసినట్టు అనుకోవచ్చా మోడీ? 100% నేను బుక్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలయిక మంచి కలయిక. బీజేపీ రావడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని నేను అనుకుంటున్నా. ప్రజలు అనుకుంటున్నారు. నిన్నటి స్పీచ్లో జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అని మోడీ చెప్పలేదు. అంటే కారణం ఏంటంటారు? ఒక్కసారి ఆయన మనసు, ఆయన ముఖంలోని అన్ని దగ్గర చూడండి, ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఉన్న ఒక అనీజీగా ఉన్నాడు ఆయన. నిన్న ఇక్కడ బాగా ఎనర్జీగా ఉంటాడు ఆయన. అనీజీగా చెప్పాడు. చాలా తక్కువలో స్పీచ్ ఓకే చేసి క్లోజ్ చేసేసాడు అంతే తప్ప ఆయన ఏది చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారి కోసం చెప్పలేదు, పవన్ కళ్యాణ్ గారి కోసం చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం చెప్పలేదు, ఇక్కడ అవినీతి పాలన నడుస్తుందని చెప్పలేదు. మంత్రులు పోటీ పడి దోచుకుంటున్నారు అన్నాడు. ఎవరైనా కామన్గా చెప్తాం కదా. ఇప్పుడు మంత్రులు కామన్గా ఇప్పుడు మోడీ గారిని ఎప్పుడు ఒక్క మాట అన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఒక మాట మోడీ గారిని అనలేదు. మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు 4 యూపీఏ కూటమి అన్నీ కలిశారు, వీళ్ళ దొంగ కూటమి, వీళ్ళ అవినీతి పరులు అని చంద్రబాబుని తిడుతున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు తప్ప ప్యాకేజ్ స్టార్. మరి మోడీ గారిని ఎందుకు అంటలేదు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు. కానీ వాళ్ళు అనరు, వీళ్ళు అనరు. వీళ్ళేంటంటే ఎటు వచ్చినా ఎన్డీఏ కూటమిలో మనవలే కాబట్టి ఎటు వచ్చినా సర్దుకుపోదాం రండి.